అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. పాత నిబంధన గ్రంథంలోని 2వ సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు చెల్లి ఉండగా సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను తామారును మోహించెను. తామారు కన్యకైనందున ఆమెకి ఏమి చేయవలనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయాను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోవానాదాబు. ఈ యెహోవానాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోవుటకు ఏతువేమని యెహోవానాదాబు అమ్నోను అడుగగా అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము యొక్క సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని యెహోవానాదాబుతో అమ్నోను చెప్పెను. బాగా వినాలి ప్రియమైన వారులారా. పాడైపోయే ఒక వ్యక్తి దగ్గర ఇలాంటి బుద్ధులు నీకెందుకు వస్తున్నాయి, ఇలాంటివి రాకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పేవారు ఉంటే మంచిదా? పాడైపోయినోడికి ఇంకా సలహాలు ఇచ్చి పాడు చేసినోడు ఉంటే బాగుంటుందా? ఒక వ్యక్తి దారి తొలగిపోతున్నాడు, ఇది నీకు తగదు, ఇలా బ్రతకూడదు, ఈ దారిలో వెళ్ళకు అని చెప్పేవాడు ఉండాలా? పాడైపోతున్న వాడిని ఇంకా ప్రేరేపిస్తూ అడ్డదారులు తొక్కే విధంగా సలహాలు ఇచ్చినోడు ఉంటే మంచిదా? ఎవరుంటే మంచిది? పాడైపోతున్నోడు దగ్గర యెహోవానాదాబు లాంటి చెడ్డోడుంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఇక్కడ పాడైపోయే ఒక స్వభావము దావీదు కుమారుడైన అమ్నోనుకి వచ్చింది. పాడైపోయే ఒక చెడ్డ స్వభావము దావీదు కుమారుడైన అమ్నోనుకి పుట్టింది. పుట్టగానే అమ్నోనుకి ఒక మిత్రుడు ఉన్నాడట. వాడి పేరు యెహోవానాదాబు. వీడు ఎలాంటి వాడంటే, నువ్వు పాడైపోయినా పర్వాలేదు, పాడైపోయేదానికే నేను సలహాలు ఇస్తానని ఇచ్చే ఒక చెడ్డోడు అనమాట. వీడు కూడా దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. ఈ యెహోవానాదాబు ఎవరు? దావీదు కుమారుడైన సిమ్యా కుమారుడు. దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. ఒక ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పాడైపోవాలని ఒక ఆలోచన వచ్చిన అమ్నోనుని చంపింది ఎవరు అని అంటే అబ్షాలోము అండి. అబ్షాలోము. మీరు 2వ సమూయేలు 13వ అధ్యాయము 1 నుండి 32వ వచనం వరకు చదివితే 33 వరకు చదివితే
అమ్నోను చనిపోయినట్టుగా కనబడుతుంది. అమ్నోను చనిపోవడానికి కారణం ఏంటంటే అబ్షాలోము సహోదరైన తామారు విషయంలో అమ్నోను చేసినది చాలా చెడ్డది, దుష్కార్యము, చాలా చెడ్డ కార్యము. దీనికి బదులు ఏం జరిగింది అని అంటే అదే 2 సమూయేలు 13వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమీ మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరియకు తామారును బలవంతము చేసినందుకే అతని మీద పగ ఉంచెను. 32వ వచనం, 2 సమూయేలు 13వ అధ్యాయం 32వ వచనం. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనస్తులందరినీ వారు చంపారని నా ఏలినవాడవగు నువ్వు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతనిని చంపవలెనని తాత్పర్యముతో ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చెను. కాబట్టి నా ఏలిన వాడువగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలంచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. మీరు బాగా ఆలోచించాలి. తప్పు చేసిన అమ్నోనుకి శిక్ష అబ్షాలోము విధించాడు. తప్పు చేసిన అమ్నోనుకి శిక్ష ఎవరు విధించారు? అబ్షాలోము విధించాడు. ఒకానొక సందర్భంలో అబ్షాలోము తప్పు చేస్తాడు. అబ్షాలోము చేసిన తప్పుకి ఎవరు శిక్ష విధించారు? దేవుడు. అందరి జీవితాలు ఎలాగున్నాయంటే పొరపాటుల మధ్య ఉన్నాయి. అవి జరగకన్నా చూసుకోవడం నేర్చుకోవాలి. చెప్పినప్పుడు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీరు ఏదో మంచోళ్ళలాగా మాకు చెబుతారేంటి అని అంటే, నేను చెప్పట్లేదు, వాక్యం చెబుతుంది. ఒకనాడు దావీదు కుమారులు అమ్నోను, అబ్షాలోము. అమ్నోను చేసిన పొరపాటును బట్టి అబ్షాలోము చంపితే, అబ్షాలోము చేసిన తప్పును బట్టి అబ్షాలోముని ఎవరు చంపుతారు? రెండో సమూయేలు 16వ అధ్యాయము 2 సమూయేలు అందరూ బైబిల్ తెరవండి. 2 సమూయేలు 16వ అధ్యాయము 20వ వచనము నుండి 22 వరకు చదువుకుందాం. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుము రమ్ము అనగా, బాగా వినాలి. అమ్నోను దగ్గర యెహోనాదాబు లాంటి వాడు ఉంటే అమ్నోను జీవితం పతనమయ్యింది.
అమ్నోను జీవితం పతనం అవ్వడానికి కారణం ఏంటంటే పాడైపోయే ఆలోచనలను ఇస్తూ పాడైపోతున్న అమ్నోనుని ఇంకా పాడు చేయటం. అంటే మన దగ్గర మనం అమ్నోను అనుకుందాం. మనం అమ్నోను అయితే మన పక్కనే యెహోవా నాదాబు లాంటోడు ఉండకూడదు, మనకు ప్రమాదం. అలాగే అబ్షలోము దగ్గర అహీతోపెలు అనేవాడు చాలా చెడ్డోడు అనమాట. అహీతోపెలు అనేవాడు ఎవడు చాలా చెడ్డోడు. ఆడెంత చెడ్డోడంటే 2 సమూయేలు 15వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, బాగా వినాలి, అహీతోపెలు అబ్షలోము చేయబోతున్న కుట్రల్లో అబ్షలోముతో పాటు అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు ఒకడు వచ్చి తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. అమ్నోను దగ్గర యెహోవా నాదాబు లాంటి చెడ్డోడు ఉంటే అమ్నోను పతనమైపోయాడు. అబ్షలోము దగ్గర అహీతోపెలు, అవునా, అహీతోపెలు లాంటి చెడ్డోడు ఉంటే కుట్రలు ఆలోచనలు చెడ్డవైపోతాయి అన్నమాట. అలా చెడ్డవైపోగానే ఏంటి, ఇప్పుడు ఎక్కడ చదువుకుందాం, 2 సమూయేలు 16వ అధ్యాయము 20వ వచనము. అబ్షలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతుమని రమ్మనగా. అంటే అబ్షలోము దగ్గర ఉన్నాడు కూడా చెడ్డోడే, అబ్షలోము దగ్గర ఉన్న అహీతోపెలు చెడ్డోడే, అమ్నోను దగ్గర ఉన్న యెహోవా నాదాబు కూడా చెడ్డోడే. చెడ్డోళ్ళ దగ్గర చెడ్డోళ్ళు ఉంటే మన జీవితము నాశనంలోకి వెళ్ళిపోతుంది, పతనం అయిపోతుంది. చెడ్డవారి దగ్గర చెడ్డోళ్ళు ఉండకూడదు, మంచోళ్ళు ఉండాలి. అమ్నోను చనిపోవటానికి కారణము తన ఆలోచన, ఒక స్త్రీ పట్ల తాను నడుచుకున్న నడవడి, ఇది మంచిది కాదని చెప్పేవాడు లేడు, ఉన్నాడు. పాడైపోవడానికి ఆలోచన ఇచ్చిన వాడు ఉన్నాడు. అమ్నోను దగ్గర ఎవరున్నారు? మిత్రుడు ఒకడు ఉన్నాడు. మిత్రుడు మంచోడా చెడ్డోడా? ఆడు కపట సహోదరుడు, కపట బుద్ధి గలవాడు. అలాంటోడు అమ్నోను దగ్గర ఉన్నాడు కాబట్టి అమ్నోను చచ్చిపోయాడు. అబ్షలోము చేతిలో అమ్నోను చావటానికి కారణం అమ్నోను దగ్గర ఉన్న మిత్రుడు. ఇక్కడ అబ్షలోము చనిపోవడానికి కారణము అబ్షలోము దగ్గర ఉన్న అహీతోపెలు. 21వ వచనం. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్తుని యొద్దకు నువ్వు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అయితువని ఇజ్రాయేల్ అందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున ఉన్నవారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షలోమునకు గుడారము వేయగా ఇజ్రాయేల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. పాడైపోయిన ఇద్దరు అన్నదమ్ముల జీవిత చరిత్ర. పాడైపోయిన ఇద్దరు అన్నదమ్ముల జీవిత చరిత్ర. అందుకే బైబిల్ ఏమన్నదంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
నాకు పాడైపోయే ఆలోచన వచ్చినప్పుడు నా పక్కనున్నోడు పాడైపోయినోడు అనుకో, నాకేం ఒత్తాసు పలుకుతాడు. నేను పాడైపోయే ఆలోచన ఉన్నప్పుడు నా పక్కనున్నోడు మంచోడు అనుకో, నా ఆలోచనతో ఏకమవ్వడు, ఇది తప్పని చెబుతాడు. అలాగా అమ్నోను చేసిన తప్పు దానికి ఇలాంటి పని చెయ్యకూడదు అని చెప్పేవాడు లేడు. ఉన్నాడు. పాడైపోయిన వాళ్ళకి ఇంకా పాడైపోయే సలహా ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బాగుపడమని సలహా ఇచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నా కొడుకులోనే ఒక పాడైపోయే ఆలోచన వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాడు పక్కనున్నోడు మంచోడైతే పర్వాలేదు, మంచోడైతే నా కొడుక్కి మంచి జరుగుతుంది. చెడ్డోడు అనుకో, వాడు పక్కనున్నాడు, అప్పుడు ఏమైపోతాడు? వాడు చెడ్డోడు అయిపోతాడు, పాడైపోతాడు, ప్రమాదంలో పడతాడు. పాడైపోయే ఆలోచనలు వచ్చిన వాళ్ళు పక్కన మిత్రులుగా ఉన్నవారు చెడ్డోళ్ళు ఉండకూడదు, మంచోళ్ళు ఉండాలి. అందుకే బైబిల్ ఈ మాట చెప్పింది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కీర్తనలోనేమంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాన నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె అగుదురు. అంటే మన పక్కన దుష్టులు ఉండకూడదు. పాడైపోయే ఆలోచన నాకు వచ్చింది, నా పక్కన ఎవడు ఉండకూడదు? దుర్మార్గుడు ఉండకూడదు, నరహంతకుడు ఉండకూడదు, వ్యభిచారి ఉండకూడదు, తాగుబోతు ఉండకూడదు, లంచగొండు ఉండకూడదు, ముఠాకోరు ఉండకూడదు. నేను పడిపోతాను అన్నమాట. అవునా? ఒకరు పడిపోకన్నా ఉండాలంటే వారు పక్కన ఎలాంటి వాళ్ళు ఉండాలి? లేవనెత్తే వాళ్ళు ఉండాలి, సరైన వాళ్ళు ఉండాలన్నమాట. అంటే అమ్నోను పక్కన ఎవరున్నారు? అమ్నోను పక్కన ఎవరున్నారు? చెడగొట్టే యెహోవా నాదాబు ఉన్నారు. అబ్షాలోము పక్కన ఎవరున్నారు? కుట్రలకు సలహాలు ఇచ్చే అహీతోపేలు లాంటి చెడ్డోడు ఉన్నాడు. అందుకే అమ్నోను చచ్చిపోయాడు, అబ్షాలోము కూడా చచ్చిపోయాడు. అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా, 2 సమూయేలు 18వ అధ్యాయము 2 సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనం. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తికి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని కిందనున్న కంచరగాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూసి వచ్చి, అబ్షాలోము మస్తికి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితునని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నువ్వు చూచి ఉంటివే, నేల కూలినట్టు నువ్వు అతన్ని కొట్టకపోతువేమని, నువ్వు అతన్ని చంపిన ఎడల 10 తులములు వెండి, ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉందునని తనకు సమాచారం చెప్పిన వానితో యోవాబు అనెను. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోమును ఎవడైనా ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకికి ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను విన్నాను. 1000 తులములు వెండి నా చేతిలో పెట్టినను నేను రాజకుమారుని చంపను అని ఇలాగ అంటుంటే, అప్పుడు వెంటనే యోవాబు ఏం చేశాడట? 14వ వచనం. అదే 2 సమూయేలు 18:14.
18వ అధ్యాయం 14వ. యోబు, నువ్వు చేయి వరకు నేను కాచుకొని ఉందునని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తికి వృక్షమునకు వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షలోమును కొట్టి చంపెను. అమ్నోను చావుకి కారణం అమ్నోను వెంట దుష్ట సాంగత్యము చేయటం వల్ల అమ్నోను జీవితం పాడైపోయింది. దుష్టులతో సాంగత్యము ఎవరు చేసినా, అందుకే చెడ్డ ఆలోచన నాకు వచ్చినప్పుడు నా పక్కన ఎవరు ఉండకూడదు? చెడ్డోళ్ళు ఉండకూడదు. ఆడవాళ్ళు మీరు అనుకోండి, మీకు చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు మీ పక్కన ఎవరు ఉండకూడదు? చెడ్డ మగోడున్నా పాడైపోతారు, చెడ్డ ఆడదున్నా పాడైపోతారు. చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు మన పక్కన చెడ్డోడు ఉండకూడదు, మంచోడు ఉండాలి. మంచోళ్ళు ఉంటేనే ఇది అవుతాం, చెడ్డోళ్ళు ఉంటే ఏమైనా జరగవచ్చు. అమ్నోనుకు వచ్చిన ఆలోచన తప్పని చెప్పేవాడు లేడు, అది రైట్ అని దానికి ఒత్తాసు పలికే మిత్రుడు ఒకడున్నాడు, వాడు చెడ్డోడు అనమాట. వాడిని ఏమన్నది బైబిలు? బహు కపటము గలవాడు. ఎవరు వాడు? యెహోనాదాబు ఎవరు? కపటం గలవాడు. కపటాలు కలిగిన వాడు మన పక్కన ఉన్నాడు అనుకో, మన జీవితం ఏమైపోద్ది? అమ్నోనులాగా పతనం అయిపోతుంది. కుట్రలు చేసే అబ్షలోము లాంటి ఆలోచనలు కలిగిన వారి పక్కన కుట్రలకు సలహా ఇచ్చే అహీతోపెలి లాంటి వాడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు రాజ్యాధికారం నీకు రావాలంటే నీ తండ్రి ఉపపత్నులు ఉన్నారు కదా ఆడవాళ్ళందరూ, వాళ్ళని తీసుకొని అందరూ చూస్తుండగా వాళ్ళను కూడు అని ఒక చెడ్డ ఆలోచన వస్తే దానిని తీసుకొని ఎదగటం వల్ల అబ్షలోము జీవితం ఏమైపోయింది? పతనమైపోయింది. కాబట్టి అమ్నోను చూసి అబ్షలోమును చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, వీళ్ళు అలా అయిపోవడానికి, అమ్నోను చనిపోవడానికి, అబ్షలోము చనిపోవడానికి కారణం ఎవరంటే వారితో ఉన్నవారు. కారణం ఎవరు? వారు. అమ్నోను చావుకి అమ్నోను కారణము, అమ్నోనుతో ఉన్న మిత్రుడు కారణము. అబ్షలోము చావుకి అబ్షలోము కారణం, అబ్షలోముతో కుట్రలో ఆలోచనలు ఇచ్చిన అహీతోపెలు కూడా కారణం. అందుకే బాగా వినాలి, ఎవరు మాట పడితే వారు మాట వినకండి, ఎవరి దగ్గర చెడ్డ అవ్వకండి. మీకు సలహా ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, మనమే చెడ్డ అయిపోతాం. కాబట్టి కంగారు పడి ఉండకండి, జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోండి. అమ్నోను చనిపోవడానికి కారణము అబ్షలోము అయితే, అమ్నోను చేసిన తప్పుని అబ్షలోము ఖండించాడు. మరి అబ్షలోము చేసిన తప్పుని యోబు ఖండించాడు, దేవుడు ఖండించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మన జీవితం ఎలాగుండకూడదంటే అమ్నోనులాగా ఉండకూడదు. మన జీవితం ఎలాగుండకూడదంటే అబ్షలోములాగా ఉండకూడదు. వారిలాగుంటే అమ్నోను దగ్గర ఉన్నోడు యెహోనాదాబు చెడ్డోడే, అబ్షలోము దగ్గర ఉన్న అహీతోపెలు కూడా చెడ్డోడే. కాబట్టి మనము బాగుండాలి, మనతో ఉన్నవారు కూడా బాగుండాలి. మనం బాగుండి మనతో ఉన్నవారు బాగులేరు అనుకో, మనము ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆలోచించండి, దేవుడి కొరకు బ్రతకండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అందరికీ వందనాలు. కానుకపాటు పాడుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం.